హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటో చారు చేసుకుందాము. దానికోసం 3 టమాటోలు తీసుకున్నాను నేను. ఫస్ట్ ఉడకపెట్టేసుకుంటాను. కొంచెం వాటర్ పోసుకొని 3 టమాటాలు పొయ్యి మీద వేసి ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికే లోపల మూత పెట్టేసి మనం జీలకర్ర రసానికి జీలకర్ర మిరియాలు వేసి దంచుకుందాము. కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసి దంచి పెట్టుకుందాము. రసానికి చింతపండు కొద్దిగా తీసుకున్నాను నేను, కొంచెం రసానికి తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటా ఉడికిందేమో చూద్దాము. ఉడికిపోయింది టమాటా. అన్నీ తీసేసుకొని టమాటాలు ఆ వాటర్ పక్కన పెట్టుకుందాము. మళ్ళీ యాడ్ చేసుకుందాం వాటర్. ఇప్పుడు టమాటాల్లోని తొక్కులన్నీ తీసేస్తున్నాను. పైన లేయర్ లాగా ఉంటుంది కదా, అది ఎలాగో మెదగదు కాబట్టి అవి తీసి పక్కన వేసేస్తా ఉన్నాను. ఆ టమాటాలు తొక్కు వరకు తీసేసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో రుద్ది పెట్టేసుకుందాము. రుద్దేసుకున్నాక ఆ వాటర్ ఉంటాయి కదా, ఉడకబెట్టిన వాటరు, అవి ఎత్తి యాడ్ చేసేసుకున్నాను. చింతపండు పిసికేసుకొని వడగట్టి పోసేసుకున్నాను ఆ టమాటా గుజ్జులోనే. ఇప్పుడు తిరమాత పెట్టుకుందాం రసానికి, చారుకి తిరమాత పెట్టుకుందాం. 3 మిరపకాయలు నేను వడిని తీసుకున్నాను, ఆవాల బదులు. వడమంటే తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి ఎండలో పెట్టుకుంటారు. ఆ వడిని తీసుకున్నాను. మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఆ నూనెలో వేసి వాట్ చేసుకొని కొద్దిగా చిటిక పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాడ్చుకున్నాక చిటికి పసుపు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాడిపోవాలా. వాడిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న వాటర్ అందులో పోసేసుకుంటాము. పోసేసుకొని ఆ మిరపకాయలు అవన్నీ పిసికేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఇంగ ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంగ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసి పిసికేసుకొని ఉప్పు చూసేసుకుంటే అయిపోతుంది. టమాటా చారు రెడీ అయిపోతుంది. బాగా పిసికేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాక ఆ మిరపకాయలన్నీ కొంచెం కలిపేసుకున్నాక కాసేపు మరగనిచ్చేసి, ఎక్కువసేపు మరగకూడదు, జస్ట్ కొంచెం కొద్దిగా మరగనిస్తే చాలు. తీసి అన్నంలో, వేడివేడి అన్నంలో చారు పోసుకొని